बच्चा हेलो सबका पिंक है ओके लॉन्ग शॉट प्लीज आप जी సార్ కొంచెం ఇటు సైడ్ కూడా నిలవండి సార్ They postponed it to today morning. Madam, you understand the possibility of the time. So next time I will come to Netherlands to support our land handing for this demand note right start the The advance question advance question alienation proposal because now elections అంటే ఈ రోజు అనౌన్స్మెంట్ జరుగుతుంది ఎప్పుడు ఉంటుంది సో వన్ సిచ్యువేషన్లో మనం ఫస్ట్ చెప్తే దెన్ ఆఫ్టర్ పోలింగ్ విల్ గెట్ సంథింగ్ సో ఆ టైంలో ఫెసిలిటీ she will come Sir, whomsoever you have to give.
అందరికీ నమస్కారం. ఈరోజు మనము డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ దివ్యాంగులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ జాయింట్ కలెక్టర్ మేడం జస్ట్ నో ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. ఐ రిక్వెస్ట్ ఏడీ మేడం టు ప్లీజ్ గ్రేస్ ద స్టేజ్ అండ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. Now I invite our ED sir, Sri Rao sir, on the stage for gracing the stage. ఇప్పుడు మా CGM CSR సెక్యూరిటీ సార్ సత్పతి సార్, ఐ విల్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. I welcome Sri GV Sadirana sir, our GM sir from Vizag, to kindly grace the stage. I request Ravi Shankar sir to kindly come on stage and take his seat. So now I request AD madam, Rais Fatima madam to start with lighting of lamp along with all dignitaries. అయితే ఇద్దరు లేకపోతే అటు సైడ్ తిప్పండి. మేడం మేడం గ్రూప్లో ఒక ఫోటో తీసుకుంటామండి. సార్ కరెక్ట్ నిలవండి సార్. ఒక 5 మంది 5 మెంబర్స్ అక్కడ నిలవండి. మేడం మీరు కూడా అట్లా రౌండ్ షేప్లో సార్. ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ క్యాంప్లో మెయిన్గా మనకి బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్, మిగతా డివైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీని గురించి మన రెస్పెక్టెడ్ ఈడీ సార్ శ్రీ రావు సార్ గారు బ్రీఫ్ కొంచెం. Sir, I request Rao sir to please speak on these occasions. Srimati Rais Fatima Madam, Assistant Director, Differently Abled and Welfare Department, Kurnool. Shri Devi Prasad Ji, Devi Prasad Satpathy, Chief General Manager, Indian Oil. GV Sachinanda, GM CGD. Your good name, sir? Ravi Shankar Garu, Alamco. CGD Manager, Chaitanya Garu. CGD గుంటూరు నుంచి మా అనిల్ గారు, మిగతా టీం మెంబర్స్. ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఇండియన్ ఆయిల్ గురించి వినే ఉంటారు. యాక్చువల్గా ఎంతమంది వినుంటారు? కొంచెం చేతులు ఎత్తారా పైకి? ఎందుకని విన్నారు ఇండియన్ ఆయిల్ గురించి? ఇండియన్ ఆయిల్ ఎట్లా తెలిసింది మీకు ఇండియన్ ఆయిల్ అంటే? వెరీ గుడ్, చాలా సంతోషం. ఇండియన్ ఆయిల్ ఒక పెద్ద సంస్థ, మీకు తెలిసే ఉంటుంది. మనం కరెక్ట్గా చెప్పారు. యాక్చువల్గా పెట్రోలియం
డీజిల్ ఇంకా ఇవన్నీ కూడా ముడిసరుకు ఆయిల్ రిఫైనరీలో చేసి మీకు పెట్రోల్ పంపుల ద్వారా సరఫరా చేయడానికి ఒక పెద్ద సంస్థ భారతదేశంలో. అలాగే ఆ సంస్థ మా ఈ కర్నూలులో మీరు ఎల్పిజి సిలిండర్ ఏదైతే మీరు కిచెన్లో వాడుతున్నారో దాని బదులుగా న్యాచురల్ గ్యాస్ డైరెక్ట్గా మీ కిచెన్లోకి అందించడానికి పైప్ లైన్ నెట్వర్క్ని త్వరలోనే అమలు చేయబోతుంది. ప్రాజెక్ట్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మా ప్రాజెక్ట్ టీం ఆల్రెడీ పోస్టింగ్ అయింది. కార్యకలాపాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ చేయడంలో ఎప్పుడు కూడా ముందు ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటుంది. యాక్చువల్గా హెల్త్ అని, వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ, న్యూట్రిషన్ కార్యక్రమాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎప్పుడు కూడా ముందస్తుగా మిమ్మల్ని ఆదుకోవడానికి చాలా ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంది. అలాగే మా సౌత్ ఈస్ట్ రీజన్ పైప్ లైన్స్ విశాఖపట్నంలో కూడా మొన్న ప్రోగ్రామ్ చేస్తాం. యాక్చువల్గా ఇటువంటి పరికరాలను వాళ్ళకి అందజేయడం జరిగింది. తర్వాత కలెక్టర్ మేడం గారి రిక్వెస్ట్ ద్వారా మా డిపార్ట్మెంట్కి కలెక్టర్ మేడం గారు, మా డిపార్ట్మెంట్ వెళ్ళి కలెక్టర్ మేడం గారు, మీలాంటి వారికి మేము ఏమైనా సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ఏమైనా చేద్దామంటే మేడం గారు ఏమన్నారంటే, అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మేడంతో కన్సల్ట్ చేసినప్పుడు ఇలాగా వీళ్ళు ఉన్నారు యాక్చువల్గా నడవలేక బాధపడుతున్నారు. యాక్చువల్గా వీళ్ళకి సైకిల్స్ అందజేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పే ఆలోచనతో ఈ పరికరాలను మేము కొనుగోలు చేసి మీకు ఈరోజు పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైసైకిల్స్ని మీరు జాగ్రత్తగా వాడుకొని ఆలెంకో ద్వారా మీకు ట్రైనింగ్ ఇస్తారు ఎలా వాడుకోవాలని చెప్పి. ఏ ప్రాబ్లం వచ్చినా, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. యాక్చువల్గా ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి వీటిని మీరు బాగా వాడుకుని మాలాగే మీరు కూడా ప్రతి దగ్గర మీరు తిరగాలని చెప్పి మీ కార్యకలాపాల్లో ఈ ట్రైసైకిల్ మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ యొక్క నేను ప్రసంగాన్ని ఇంతటితో మేము ముగిస్తూ మీ అందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫు నుంచి. థ్యాంక్ యూ రావు సార్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ అడ్వైస్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రైస్ ఫాతిమా మేడం టు స్పీక్ ఆన్ దిస్ ఒకేషన్. వేదిక పైన ఉన్న పెద్దోళ్ళకి, ఇక్కడ వచ్చినంత దివ్యాంగులకి నా ఒక నమస్కారం. ఈరోజు మీకు ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం పెట్టారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మరియు అనిల్కో సౌజన్యంతో మీకు పరికరాలు పంపిణీ చేసేది వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇవన్నీ అందుకొని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. Thank you, madam. Now I request our GM sir, GV Satyanarayana sir, to propose vote of thanks on this occasion. సభకు నమస్కారం. ఈరోజు మన ఈ క్యాంప్కి ఇనాగ్రేట్ చేసిన చీఫ్ గెస్ట్ గారు అయినటువంటి ఎన్ మౌర్య మేడం గారు, అవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి సుధాకర్ రావు గారు, అవర్ చీఫ్ జనరల్ మేనేజర్ డిపి సత్పతి గారు, ఏడీ వెల్ఫేర్ ఫాతిమా మేడం, అదర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్ ఫ్రమ్ కర్నూల్, our implementing partner Alemco team under guidance of Ravi Shankar, IOCL officers Mr. Anil Kumar, senior manager, local manager Chaitanya Kumar and other officers, media friends and all beneficiaries వాళ్ళతో సహా వచ్చిన అందరికీ కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు చెప్పారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటే పెట్రోలు, డీజిల్, ఇండియన్ గ్యాస్, సెర్వోల్ లుబాయిల్స్ కాకుండా సిఎన్జి గ్యాస్ అంటే వెహికల్ కి సిఎన్జి గ్యాస్ కి ఇంటింటా గ్యాస్ కోసం ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అది ఒక సంవత్సరంలోనే మన ప్రతి ఇంటికి గ్యాస్ సప్లై, జస్ట్ లైక్ వాటర్ లో మనం నల్లా ఎలాగ ఓపెన్ చేస్తున్నామో అదే విధంగా మనకి ఇంటింటికి గ్యాస్ వస్తుంది. సో దానివల్ల మన సిలిండర్స్ బుక్ చేసుకుని మన కష్టం కూడా తగ్గుతుంది. సో ఈ ప్రాజెక్ట్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తూ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఆఫీస్ చేశాము. ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మేము కలెక్టర్ గారు మేడం గారి దగ్గరికి వెళ్తే
మాకు ఇక్కడ ఇటువంటి అవసరం ఉంది, చాలా మంది దివ్యాంగులకి వాళ్ళకి ఈ పరికరాలు కావాలి, మీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి మాకు ఇటువంటి సహాయం చేయండి అంటే ఇమీడియట్ గా ప్రపోజల్ పుట్టప్ చేసిన వెంటనే మా మేనేజ్మెంట్ సైడ్ డిఎస్ రావు గారు ఇమీడియట్ గా అప్రూవల్ చేసినందుకు మాకు మన అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా మాకు ఈ ప్రాజెక్ట్ లో సహకారం చేసినటువంటి అలెంకో వాళ్ళకి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా మాకు హెల్ప్ చేసినటువంటి సపోర్ట్ చేసినటువంటి మా చీఫ్ జనరల్ మేనేజర్ గారు సిఎస్ఆర్, ఆయన కంప్లీట్ గా సిఎస్ఆర్ ముందు కూడా మనకి ఎన్నో సిఎస్ఆర్ ప్రాజెక్టులు మనకి అప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. సో వాళ్ళ టీమ్ కి ఆ సిద్ధార్థ చౌదరి ఆఫీసర్ కి ఈయన ముందు దీన్ని లీడ్ చేసి మేనేజ్మెంట్ తోటి ప్రపోజల్ పుట్టు ఆయన కూడా మనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మెయిన్ మనకి ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ ఇచ్చింది, మీరు దయచేసి దాన్ని ప్రాపర్ గా ఎలాగా యూజ్ చేసుకోవాలి, మనకు అలెంకో వాళ్ళ ద్వారా మీరు నేర్చుకుని దాన్ని ఎలా ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో మనం వన్స్ అగైన్ మరి మీ తరపు నుంచి కూడా అందరికీ కూడా కలెక్టర్ గారికి కూడా మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ సభ ముగిస్తాను. ధన్యవాదాలు. रविशंकर सर, हाँ ले लीजिए. हाँ ऐसे आप थोड़ा पीछे दे रहे మీరు తీసుకుంటే తీసేయండి.